నడిపించాలి, సంక్షేమాన్ని నడిపించాలి. రెండింటిని ఘాటులో ఉన్నప్పుడే ప్రభుత్వం అనేది సమతుల్యంగా నడుస్తుంది అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. విజనరీ ఏదైతే ఉందో, ఇంప్లిమెంటేషన్ ఏదైతే, ఇన్నోవేటివ్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో చంద్రబాబు గారు, అవన్నీ అక్షర సత్యం గారు ఉన్నారు. విజయలక్ష్మి గారు, అక్షర సత్యం గారు ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుతం అంటే దీన్ని ఎలా చూస్తారు మీరు? లేరా? ఓకే, వీరబ్రహ్మం గారు, మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు విజయలక్ష్మి గారు చాలా విషయాలు మాట్లాడారు. అంటే కూటమి ప్రభుత్వం అంటే గతంలో 2014 నుంచి 19 వరకు చూసుకున్నా, ఇప్పుడు అధికారంలోకి రావడానికి కూడా సూపర్ 6 అనేది మేజర్ రోల్ ప్లే చేసింది. ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, లేదంటే నిధుల రూపంలో తీసుకొచ్చినవి అన్నీ కూడా సక్రమంగా వాటిని వినియోగించట్లేదు అనేటువంటి కామెంట్ కూడా చేశారు. దానికి మీ మాట ఏంటి వీరబ్రహ్మం గారు? విజయలక్ష్మి గారు మాట్లాడటం ఏదో ఒక వర్షన్, ఏదో మేము చేశాము మీరు చేయలేదు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. మీరు ఒకటి అడుగుతున్నాం, మేము హౌసింగ్ బ్రహ్మాండంగా ఇండ్లు కట్టించి బీదలకు ఇవ్వాలన్నటువంటి ఓపుని ప్రారంభోత్సవ సమయంలో ప్రభుత్వం మారితే చివరకు వాళ్ళు ఇయ్యలేని స్థితి వైసీపీకి వచ్చింది. ఒక్క ఇండ్లు కూడా మేము కట్టి గృహప్రవేశం చేద్దామన్న బీదలకు ఒక్క ఇండ్లు కూడా ఈ ప్రభుత్వం ఇయ్యలే. అంటే ఎందుకు ఇయ్యలే? పింఛన్స్ ఉన్నాయి అని చెప్తా ఉన్నారు. మేము పింఛన్లు ఉంటే ఒకేసారి నేను ఇస్తాను 1000 రూపాయలు పెంచుతానని 250 కాడికి పెంచారు. అలా కాదు మా బాబు గారు, ఒకేసారిగా 3000 నుంచి 4000 వరకు పెంచిన ఘనత కూడా ఈ ప్రభుత్వాన్ని నేను గుర్తుపెట్టుకోవాలా. అలాగే మంది వైన్ షాపులు ఉన్నాయి, వైన్ షాపులు కూడా ఏ విధంగా అన్యాయంగా చేశారో మీరు అందరూ చూశారు, రాష్ట్ర ప్రజలు చూశారు. మేము చేయము ఈయన చేయదని కాదు. ఈ బడ్జెట్లో మేము మీరు ఇచ్చిన సూపర్ 6లో మిగతా రేపు ఉగాదికి మరి మహిళలకు ఉచిత బస్ సర్వీస్ కూడా మేము చేయబోతున్నాం. అలాగే గ్యాస్ చేశాం, తల్లికి వందనం. ఇవన్నీ 8 మాసాల్లో మేము కాలేదు. 5 మాసాల్లో రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా గగ్గోలు పెట్టారో, ఏ విధంగా అన్యాయం చేశారో, ఈ వైసీపీ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత వస్తే ఆడికి వాళ్ళ ప్రభుత్వానికి ఏ విధంగా అయితే ఒకసారి వాళ్ళు చూసుకోవాలి. మాట్లాడితే నేను మళ్ళా వస్తున్నా, ఆడికి ఆయన వచ్చేది, ఇంకొక ఆయన వచ్చేది, వస్తే 30 ఏళ్ళు నేను ఉంటా. ఇదే పాట పడతాడు ఆయన, ఈ ప్రభుత్వాన్ని పాట పడతాడు. నీ దగ్గర ఉన్న ఇప్పుడు ఎంపీలు వెళ్ళిపోతున్నారు, వీళ్ళు వెళ్ళిపోతున్నారు. నేను చేసేది ఏం లేదు. ఏదైనా కష్టమైన నిష్ఠురమైన కేంద్రంతో సహాయంతో ఎన్డీఏ ప్రభుత్వం మేము సంక్షేమ కార్యక్రమాలు ఏమైతే చెప్పామో ఇవాళ మేము చెప్పలే. ఇవాళ ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకం పెట్టాం, అది మాకెవరు చెప్పలే. ఇవాళ ప్రీతికి మేము ఓపెన్ చేస్తున్నాం. అది మా ఎన్నికల ప్రణాళికలు మీకు సూపర్ 6లో లేవు. అది కాదు వీరబ్రహ్మం గారు, నాది ఇక్కడ ప్రశ్న. వీరబ్రహ్మం గారు, ఇసుక పాలసీ వల్ల కూడా ఆదాయాన్ని వదులుకుంది ప్రభుత్వం. ఉగాది నుంచి ఫ్రీ బస్ అంటున్నారు. అక్కడ కూడా అంటే ఎటు చూసినా కూడా గత ప్రభుత్వంలో డ్యామేజ్ జరిగిందని చెప్తున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు నిధులు ఎక్కడి నుంచి సమకూర్చే ప్రయత్నం చేస్తుంది. రెవెన్యూ జనరేట్ కావాలి, అమరావతి కన్స్ట్రక్షన్ అంటున్నారు. వీటికి కేంద్రం సహాయం చేసినా కూడా అవి అప్పుల కింద ట్రీట్ చేస్తున్నారు. కంపెనీలు ఎప్పుడు వస్తాయి? ఇవన్నీ కూడా చాలా ఎక్కువ అనేది టార్గెట్ అనేది ముందుంది ప్రభుత్వం ముందు, కూటమి ప్రభుత్వం ముందు. ఇవన్నీ ముందు పెట్టుకుని ఏ ధైర్యంతో ముందుకు వెళ్తున్నారు? నిన్న కూడా దావస్ వెళ్ళటం కానీ అక్కడ వాళ్ళు అసలు ఒక్కటి పెట్టారండి. అసలు వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు కూడా భయపడేది ఈ జగన్ దగ్గర ఉంటే మా ప్రాజెక్టులు మేము పెట్టేటువంటి ఇవన్నీ కూడా అన్ని ఎక్కడ నాశనం అయిపోతాయని ఒక్కడు కూడా మీకు రాలే. మా కియా కంపెనీ ఒకటి పెడితే దాన్ని క్యాన్సిల్ చేయబోయారు. ఇట్లాంటివన్నీ మీరు ముందు రావాలి. ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక నమ్మకం కలగాల. అందుకే ఇప్పుడు క్రమేపా వస్తా ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఒక్కొక్కటికి అభివృద్ధి చెందే టైంలో మాకు కూడా ప్రభుత్వానికి కొంత ఆదాయం రావాలా, మళ్ళా జనరేషన్ ఉద్యోగస్తులకు అలాంటివి చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. అంతేగాని రాలేదు అంటే నువ్వేం చేసావు, అసలు ఈ ప్రభుత్వానికి ఏమన్నా నువ్వు చేసావా? నువ్వు 5 సంవత్సరాల్లో సర్వనాశనం అయిపోయింది. ఒక్కడు కూడా భయపడతా ఉన్నాడు. ఈ జగన్ ఇలా ఉంటే ఇతను కనీసం ఈ రోజుకు వాళ్ళు 100 మాట్లాడుతూ ఉన్నారు. నిన్న మేడం గారు మాట్లాడుతున్నారు చంద్రబాబు వచ్చాడని. చంద్రబాబు ఎందుకు రాలేదో రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆయన ఒక్కడ రావడానికి కారణం దానికి నిన్ననే అనుభవించాడు. ఇట్లా దుర్మార్గులందరినీ ఆ పార్టీలో పెట్టుకొని మా పార్టీలో గెలిచి ఆ పార్టీలో పోయి ఎవడైనా మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడతాం? ప్రభుత్వం మీద మాట్లాడతాం. వ్యక్తిగతంగా మాట్లాడే మనిషి ఎవరైనా ఉన్నారా? ఎవడో దున్నపోతున్నా అంటే వాడు మాట్లాడాలి. కానీ అట్లాంటి వాళ్లకు
నిన్ననే కొంత బుద్ధి జరిగింది, మిగతా వాళ్ళకు కూడా జరుగుద్ది. ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో మేము ఏ రూపాయలు తీసుకొస్తాం, ఇవన్నీ చేస్తాం. 5 సంవత్సరాల కాలంలో ఇట్లాంటి ప్రభుత్వం లేదనేటువంటి విధంగా చేస్తాం. ఇంకా వైసీపీ గురించి ఎవరికి ఆలోచన లేదు. ఆమె కాదు ఎవరు చెప్పినా ఆ ప్రభుత్వానికి ఇంకా చమరగీతం పాడారు. ఇంకా ఎవ్వరూ లేరు. ఉనికి కోసం ఒక చిన్న మీటింగ్, ఏమే అసెంబ్లీకి ఎందుకు రావంటే చంద్రబాబు రాలేదంటది ఆమె. ఏ రూల్ ప్రకారం జగన్ కు హోదా ఇవ్వాలి చెప్ప విజయలక్ష్మి గారు? దానికి ఇష్టం లేదా? ఇదే జగన్ అనలేదా చంద్రబాబును? నేను తలుసుకుంటే 4 ఎమ్మెల్యేలు మారితే నీ సంగతి చూసుకోమన్నాడు. ఎందుకన్నాడు చెప్పన్నాడు ఊరికే. ఇవన్నీ కాదు. ఫైనల్ గా మీరు ఏం చెప్తారు బడ్జెట్ పై స్పష్టంగా దీనికి ఈ రాష్ట్రానికి ఏ విధంగా చెయ్యాలనో, సంక్షేమం మీరు అన్నట్టు చూడాల్సిందే, అభివృద్ధి చూడాల్సిందే. ఇది మన ఒక్కరం ఇప్పుడు ఆపేది కాదు. అన్ని రకాలు చూస్తూ మిగతా కూడా మేము డెవలప్ చేయడానికి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతేగాని వేరే పార్టీ గురించి కానీ ఇంకా మాకు అవసరం లేదు. ఆ పార్టీ లేదు జనంలో. నీకున్న ఎంపీలు పోయినరు, ఎమ్మెల్యేలు పోయినరు, నాయకులు పోతున్నారు, నువ్వు ఇచ్చిన వాళ్ళందరూ పోతున్నారు. నువ్వు మళ్ళా 30 సంవత్సరాలంట. నువ్వు 30 సంవత్సరాలు కాదు కదా, ఈ 5 సంవత్సరాలు ఉండేది. నీవు జైలుకి వెళ్తావు. ఇంకా నీ గురించి ఆలోచన లేదు. అది చెప్పాలి మీరు.